వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మన జోగ్రఫీలో ఈరోజు కనిపిస్తుంది కదా, ఏం చూద్దాం? సీజన్స్. సో వాట్ ఈజ్ అ ఫేవరెట్ సీజన్? మనకి ఏదో ఉంటుంది కదా, వర్షాకాలం ఇష్టము, వింటర్ ఇష్టము, లేకపోతే మాన్సూన్ ఇష్టం, ఇలాగా. సో ఈరోజు మన క్లాస్లో సీజన్స్ గురించి నేర్చుకుందాం. హౌ డూ యూ థింక్ సీజన్స్ ఎలా వచ్చి ఉంటాయి? సో వాట్ ఈస్ ద రీజన్? ఒక ఎవ్రీ 3 monthsకి సీజన్ మారిపోతూ ఉంటుంది. మే, జూన్లో, ఏప్రిల్లో ఎండ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్? చలో లెట్స్ సీ. అసలు సీజన్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. సో a period of yearలో any climatical condition, special climatical conditions, changes in special climatical conditions is called season. A season is a period of the year that is distinguished by special climatic changes అన్నమాట. సో అంటే ఏంటి? మీకు తెలుసు, ఎండాకాలం వస్తుంది, మే జూన్లో ఎగ్జామ్స్ టైం, మనందరికీ చాలా వేడిగా ఉంటుంది. ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఇవన్నీ వాడుతుంటాం. తర్వాత నెక్స్ట్ కొంచెం మారేసరికల్లా ఎండ తగ్గింది, ఇలా అనేసరికల్లా వర్షాకాలం, మాన్సూన్. వి ఎంజాయ్ లాట్ అందరూ మాన్సూన్. అప్పుడేంటి, గొడుగులు, తర్వాత రెయిన్ కోట్లు ఇవన్నీ యూస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ అవంతా వేసరికల్లా నెక్స్ట్ కొంచెం మాన్సూన్ తగ్గుతుంది. మాన్సూన్ తగ్గిన తర్వాత చిన్న వింటర్ స్టార్ట్ అవుతుంది. అంతే, జాకెట్స్, స్వెటర్లు, మఫ్లర్లు ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. సో సీజన్స్ మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. చిన్నప్పటి నుంచి పుట్టిన వరకు ప్రతి సీజన్ ఎక్స్పీరియన్స్ చేశారు. బట్ ఎప్పుడైనా ఆలోచించారా సీజన్కి కారణం ఏంటి? సేమ్ బ్యాక్ టు మోషన్స్ ఆఫ్ ది ఎర్త్. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మన ఈ జాగ్రఫీ అర్థం చేసుకోవడానికి యూ హ్యావ్ టు ఫాలో ద ఓల్డ్ క్లాసెస్. ఒక టాపిక్ ఇలా లిఫ్ట్ చేసేసి జాగ్రఫీలో చెప్పడానికి వీలవదు, ఎస్పెషల్లీ ఇన్ ఫిజికల్ జాగ్రఫీ. జాగ్రఫీ ఈజ్ ఇంటర్లింక్డ్ అండ్ ఇంటర్ రిలేటెడ్. సో ప్రతి క్లాస్, ప్రతి కన్సెప్ట్ అర్థం అవ్వాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద ప్రీవియస్ క్లాసెస్ అంటే సోలార్ సిస్టమ్, అంటే మన ఎర్త్ ఫార్మేషన్, ప్లానెట్స్ ఫార్మేషన్ దగ్గర నుంచి ప్రతి టాపిక్ మీరు కరెక్ట్గా ఫాలో అయితేనే యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఆర్ ఎల్స్ సడన్గా ఈ ఒక్క టాపిక్ ఇలా లిఫ్ట్ చేసినట్టు వస్తే మీకు బుర్రకి అసలు ఎక్కదు. ఎనీవేస్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ మోషన్స్ ఆఫ్ ది ఎర్త్. సో దాంట్లో మనకి తెలుసు, ఇది మన సన్. ఎర్త్కి ఎన్ని మోషన్స్ ఉన్నాయి? రొటేషన్ అండ్ రివల్యూషన్. రొటేషన్ వల్ల వచ్చే లాభం ఏంటి? రొటేషన్ వల్ల ఏంటి మనకు వస్తాయి? డే అండ్ నైట్స్ వస్తాయి. రొటేషన్ అంటే ఏంటి? తన చుట్టూ ఎర్త్, తన యాక్సిస్, తన చుట్టూ తను తిరగడం అనమాట. సో ఇది రొటేషన్. రివల్యూషన్ తన చుట్టూ తను తిరగడమే కాకుండా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇది రివల్యూషన్ కదా, అందరికీ తెలుసు. దీనికి మనకి 365 days పడుతుంది. సో రొటేషన్ వల్ల ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం? డే అండ్ నైట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. రొటేషన్ వల్ల ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం? డే అండ్ నైట్. సో ఇది యాక్సిస్ కదా, డే అండ్ నైట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది సన్ ఉంటే సన్లైట్ ఇక్కడ వరకు వస్తుంది, ఇదంతా నైట్ అన్నమాట. సో సీజన్ రావడానికి కారణం, సీజన్స్ ఫామ్ అవడానికి కారణం రివల్యూషన్ అంటే ఎర్త్ సూర్యుడి చుట్టూ 365 days, 1 yearలో అంటే 365 daysలో తిరిగేదాన్ని రివల్యూషన్ అంటాం. ఈ 365 daysలో భూమి మీద జరిగే మార్పులు సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు వాటినే మన ఋతువులు, ఆ కాలాలు, ఆ సీజన్స్ అంటాం. దీనివల్ల మనకి సీజన్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఇది సన్, ఓకే. ఇమాజిన్ చేయండి, సన్ చుట్టూ ఎర్త్ రకరకాల ప్లేసుల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటుంది అనుకోండి, పోజ్లో. ఇది మన ఎర్త్ యాక్సిస్ కదా, ఆర్బిటల్ ప్లేన్ అంటే ఆర్బిటల్ పాత్. దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్. ఒక సీజన్లో ఇక్కడ ఉంది, ఇంకో సీజన్లో ఇక్కడ ఉంది, ఇంకో సీజన్లో ఎక్కడ ఉంది, ఇంకో సీజన్లో ఎక్కడ. సో ఈ అన్ని పొజిషన్స్లో ఉన్నప్పుడు మన ఎర్త్ ఆర్బిటల్ పాత్ ఏంటి? కొంచెం ఎలిప్టికల్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ రౌండ్, ఇట్స్ ఎలిప్టికల్. సో ఈ అన్ని పొజిషన్స్లో ఎర్త్ ఈ 4 పొజిషన్స్లో ఉండేటప్పుడు మీకు ఏమైనా గమనించగలుగుతున్నారా? కెన్ యూ అబ్జర్వ్ ఎనీథింగ్? లైక్ ఇక్కడ
ఎర్త్ దగ్గరగా ఉన్నట్టుంది, ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్గా కరెక్ట్. సో ఇలా ఏంటవుతుందంటే ఎర్త్ తిరిగేటప్పుడు తన ఎలిప్టికల్ పాత్లోని సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ విల్ బీ బిట్ క్లోజ్ టు ఎర్త్, కొంచెం సూర్యుడికి దగ్గరగా వస్తుందన్నమాట. ఇంకొక టైంలో అంటే ఇగో మీకు కొంచెం క్రూడ్గా చెప్పాలి అంటే ఇది మన సన్, ఇది మన ఆర్బిటల్ పాత్ అనుకోండి, ఎర్త్ ఇక్కడ ఉంది. ఇలా తిరిగేటప్పుడు ఒక్కో స్టేజ్లో ఇక్కడ నుంచి సూర్యుడికి దగ్గర అవుతుంది, ఇక్కడ నుంచి దూరం అవుతుంది. ఎర్త్ ఆర్బిటల్ ప్లేన్లో ఆర్బిటల్ పాత్లో దాన్ని తిరిగే దారిలో ఎప్పుడైతే సూర్యుడికి ఒక పొజిషన్లో దగ్గరగా వస్తుందో దాన్ని పెరిహీలియన్ అంటారు. పెరిహీలియన్ అంటే ఏంటి? పెరిహీలియన్ అంటే when earth is near to the sun, ఇది సన్, ఇది మన ఆర్బిటల్ పాత్. ఓకే, సన్కి ఇక్కడ ఎర్త్ కంపారిటివ్లీ దీనికంటే ఓకే ఇది కొంచెం చెరుపుదాం, మరి ఇది అనుకుందాం, ఇది కొంచెం దూరం చేద్దాం. ఇది దూరంగా ఉంది కదా, ఇది కొంచెం దగ్గరగా ఉంది. అంటే దగ్గర అంటే చాలా దగ్గరికి వచ్చేయడం, మరి దగ్గరగా పక్కన వచ్చేయడం అలా అనుకోకండి. అలా వస్తే ఎర్త్ మొత్తం రోస్ట్ అయిపోతుంది, ఫుల్ బాయిల్ అయిపోతుంది. కంపారిటివ్లీ అంటే నార్మల్ ఎలిప్టికల్ పాత్లో ఇలా దగ్గరికి వచ్చేదాన్ని పెరిహీలియన్ అంటారు. పెరి అంటే నియర్ అని. ఇయర్లీ ఒక్కో రోజు ఎర్త్ సన్కి దగ్గరగా ఉంటుంది, దాన్ని పెరిహీలియన్. అదే ఎర్త్ సన్ నుంచి దూరంగా ఉండే పొజిషన్ని ఎపిహీలియన్ అంటారు. ఎపి అంటే ఫార్ అని, హీలియన్ అంటే ఎర్త్లో హీలియం ఉంది కాబట్టి హీలియన్ అంటారు. సో ఇది ఒక పొజిషన్ అన్నమాట ఎర్త్ రివల్యూషన్లోని. సో మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఎర్త్ రివాల్వ్ అవుతూ ఉంటుంది సన్ చుట్టూ, దానివల్ల మనకు సీజన్స్ వస్తాయి. సో అదొక్కటేనా కారణం? ఎగ్జాక్ట్లీ కాదు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, చాలా కామన్ సెన్స్ కదా మేడం, ఎర్త్కి మనం దగ్గరలో ఉన్నామంటే మనకి సమ్మర్ వస్తుంది, ఎర్త్కి దూరంలో ఉన్నామంటే వింటర్ వస్తుంది, దీంట్లో పెద్ద చెప్పడానికి ఏముంది అని. ఎగ్జాక్ట్లీ కాదు, ఇక్కడే పప్పులో కాలేస్తారు అందరూ. మనకి సీజన్ ఫామ్ అవడానికి ఓన్లీ 2 రీజన్స్, 3 రీజన్స్ కాదు. ఎపిహీలియన్ పెరిహీలియన్ వల్ల మన సీజన్స్ మారవు. ఎర్త్ మీద మనం ఎక్స్పీరియన్స్ చేసే సీజన్స్కి ఎపిహీలియన్ పెరిహీలియన్కి సంబంధం లేదు. జస్ట్ నోట్ ఇట్. ఎందుకంటే ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి, ఇది చాలా కామన్ సెన్స్, మన ఏదైనా వేడి ఆబ్జెక్ట్కి దగ్గరగా ఉన్నామంటే ఏంటవుతుంది, వేడి మనకి తగులుతూ ఉంటుంది. అదే ఏసీకి దగ్గరగా ఉన్నామంటే ఏసీ తగులుతుంది, అదే ఏసీకి దూరంగా అంటే దూరం వేడి ఉంటుంది. సో అలా సన్ అంటే ఆబ్వియస్గా వేడి ఉంటుంది, సన్ అంటే స్టార్. ఈ సన్కి దగ్గరగా ఉన్నప్పుడు సమ్మర్ ఎండాకాలం, సన్కి దూరంగా ఉన్నప్పుడు చలికాలం, అస్సలు కానే కాదనమాట. ఇది చాలా ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఘాట్ బాదు అంటే అండర్లైన్ చేసేసుకొని పెట్టుకోండి. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే ఇలా కూడా అడగచ్చు, రీజన్స్ ఫర్ సీజన్స్ అని. రీజన్స్ ఫర్ సీజన్స్ ఆన్ ఎర్త్ అని క్వశ్చన్ అడిగితే ఆప్షన్ ఏ రివల్యూషన్, బి యాక్సిస్, సి ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్, డి ఆల్ ఆఫ్ ది అబవ్ అని. సో మీకు తెలుసు రివల్యూషన్ వల్ల మనకి సీజన్ ఫామ్ అవుతాయి, రైట్. యాక్సిస్ ఇప్పుడు నేను ఫర్దర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్సిస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్, ఓకే రైట్. ఎపిహీలియన్ పెరిహీలియన్ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, అంతే కదా, ఎర్త్ సన్కి దగ్గరగా ఉంటే ఎండాకాలం, ఎర్త్కి
ఎర్త్ సూర్యుడికి దూరంగా ఉంటే చలికాలం అని. సో ఇది కూడా టిక్ పెట్టేస్తారు. ఏం పెడతారు ఆన్సరు? ఆల్ ఆఫ్ ది ఎబో అని పెట్టేస్తారు. ఖచ్చితంగా అక్కడే ఈ మార్క్ పోతుంది. ఇది పూర్తి తప్పు. ఎపిహీలియన్ పెరిహీలియన్కి సీజన్స్ ఆన్ ఎర్త్కి సంబంధం లేదు. నేను మీకు చెప్తాను ఎగ్జాంపుల్, దానికి కారణం ఏంటో. సో ఆల్ ఆఫ్ ది ఎబో అని పెట్టిన వాళ్ళందరూ ఏంటి? దే లూజ్ అ మార్క్. ఇది ఎందుకు కాదు అంటే, సో మనకి ఎర్త్ ఫార్మేషన్స్ ఉన్నాయి కదా, ఎర్త్ దాని యాక్సిస్ ఎంత టిల్టెడ్? ఎర్త్ యాక్సిస్ ఎంత టిల్టెడ్? 23.5 టిల్ట్లో ఉంటుంది కదా. సో ఎర్త్ యాక్సిస్, సూర్యుడు చుట్టూ ఎర్త్ తిరిగేటప్పుడు యాక్సిస్ మారుస్తుందా? మార్చదు. ఎర్త్ యాక్సిస్ ఎప్పుడు కాన్స్టెంట్గా, అందరికీ తెలుసు ఎర్త్ రొటేషన్ డైరెక్షన్ వెస్ట్ టు ఈస్ట్. సో ఇక్కడ ఉన్నప్పుడు ఎర్త్ యాక్సిస్ ఇదే, ఇక్కడ ఉన్నప్పుడు దాని యాక్సిస్ ఇదే, ఇక్కడ ఉన్నప్పుడు దాని యాక్సిస్ ఇదే. అబ్జర్వ్ చేయండి, ఈ 4 డయాగ్రామ్స్లో ఎక్కడైనా దాని యాక్సిస్ మారిందా? మారలేదు. ఎర్త్ యాక్సిస్ మారలేనప్పుడు మారదు కదా. ఎర్త్ యాక్సిస్ ఎప్పుడు కాన్స్టెంట్గా వెస్ట్ టు ఈస్టే ఉంటుంది. ఈ పొజిషన్లో ఉన్నా, ఇక్కడున్నా, ఇక్కడున్నా, ఇక్కడున్నా ఓ యాక్సిస్ దాన్ని అటువైపే ఉంటుంది. దీనివల్ల మనకి ఎపిహీలియన్ పెరిహీలియన్ అయినా కూడా, ఎపిహీలియన్ అంటే ఏంటనుకున్నాం? ఫార్దెస్ట్ ఫ్రమ్ ఎర్త్, సారీ సన్. సో ఇది ఎప్పుడు వస్తుంది మనకి? ఫార్దెస్ట్ ఫ్రమ్ సన్. ఈ ఎపిహీలియన్ పెరిహీలియన్ సీజన్స్ మనకి ఎప్పుడు వస్తాయంటే, హవెవర్ ఎర్త్ ఈస్ క్లోజర్ టు ద సన్ దెన్ అదర్ టైమ్స్. ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ వీఆర్ హ్యావింగ్ వింటర్ వెన్ ఎర్త్ ఈజ్ క్లోజెస్ట్ టు ద సన్. అంటే డిసెంబర్ సాలిస్టిస్ అయిన తర్వాత 2 వీక్స్ తర్వాత మనకి పెరిహీలియన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వింటర్ సీజన్లో. అంటే వింటర్ సీజన్ అంటే ఎర్త్ నుంచి దూరంగా ఉండాలి కదా. మరి వింటర్ సీజన్లో ఎర్త్ నుంచి సన్ నుంచి ఎర్త్ దూరంగా ఉండాలి కదా. అదే మరి అలాంటప్పుడు అప్పుడే కదా వస్తుందని కాదు. పెరిహీలియన్లో అంటే ఏంటి? సన్కి దగ్గరగా ఉండడం. పెరిహీలియన్లో ఎర్త్ పొజిషను ఇలా ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఇక్కడ ఉన్నప్పుడు ఏంటవుతుంది? దగ్గరగా ఉంది కదా పెరిహీలియన్. మరి దగ్గరగా ఉన్నప్పుడు ఎండగా ఉండాలా, వేడి ఉండాలా? అప్పుడు మనకి సమ్మర్ ఎండాకాలం రావాలా? డిసెంబర్లో ఎందుకు మనకి, జాన్లో ఎందుకు మనకి చలిగా ఉంటుంది? చిన్న స్మాల్ లాజిక్ ఐల్ టెల్ యూ. ఇది సన్, మీ కన్వీనియన్స్ కోసం ఇది కొంచెం దగ్గరికి వేస్తున్నాను, సో దట్ ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. సో ఇది ఎర్త్, మన యాక్సిస్ ఇది. ఓకే, వెస్ట్ టు ఈస్ట్లో తిరుగుతాం. ఇది ఎప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నాం? పెరిహీలియన్. ఇది పెరిహీలియన్, రైట్? పెరిహీలియన్ అంటే ఏంటి? ఎర్త్ ఈజ్ క్లోజ్ టు నియరెస్ట్ టు సన్. క్లోజ్ కాదు, నియరెస్ట్ టు సన్. ఎర్త్ ఈజ్ నియరెస్ట్ టు సన్. పెరిహీలియన్ అంటే ఏంటి? పెరి అంటే దగ్గర. సో ఈ పొజిషన్లో ఏమవుతుంది పెరిహీలియన్లో? ఇది ఎప్పుడు వస్తుంది మనకి? జాన్లో వస్తుంది, జాన్ 3rd. అంటే జాన్లో మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఏ సీజన్ ఉంటుంది? వింటర్, రైట్? చలికాలం. డిసెంబర్ జాన్ మనకి ఏ కాలం ఉంటుంది? న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, వి ఆల్ వేర్, మనకి సంక్రాంతిలో వస్తుంది. సో అప్పుడు చలికాలం వస్తుంది మనకి. అందరూ జాకెట్లు స్వెటర్లు చక్కగా ఎంజాయ్ చేస్తారు కాజీగా. సో అంటే పెరిహీలియన్ అంటే ఎర్త్ ఈస్ క్లోజ్ టు సన్. మరి అదేంటి మేడం, సన్కి దగ్గరగా ఉంటే మనకి ఎండాకాలం రావాలి కదా,
ఇది ఎందుకు వచ్చింది, చలికాలం ఎందుకు వచ్చింది, అదే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే యాక్సిస్ ఎలా ఉంది మంది, 23 degrees ఇంక్లినేషన్లో కదా, యాక్సిస్ అయితే మారదు కదా. సో ఎర్త్ సన్కి దగ్గరగా వచ్చిన ఈ నార్త్ పోల్ సన్ రైజ్ ఎక్కడ పడుతున్నాయి, మన లాస్ట్ క్లాసెస్లో చూసాం కదా, సన్ రైజ్ ఆర్ ఇన్క్లైన్డ్ వెన్ దే రీచ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఎర్త్స్ అట్మాస్ఫియర్లో ఓన్లీ ఈక్వేటర్ దగ్గర మాత్రమే డైరెక్ట్ రేస్ పడతాయి. ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అయిన తర్వాత ఇంక్లైన్ అయిపోతాయి వర్టికల్ రేస్ ఓన్లీ ఆర్ ఎట్ ది ట్రాపిక్స్. సో ఇక్కడ ఏమైంది, మన ట్రాపిక్, మన పోల్, మన నార్దర్న్ పోల్ ఇక్కడ ఉంది, నార్త్ పోల్ ఇక్కడ ఉంది ఈ పొజిషన్లో. ఈ పార్ట్కి ఇది సౌత్ పోల్ కదా, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. సో సన్ రేస్ ఇక్కడి వరకు వస్తున్నాయా, సౌత్ పోల్ వరకు వస్తాయి, ఇక్కడికి వస్తున్నాయి నార్త్ పోల్కి, ఇక్కడికి మాత్రం రీచ్ అవ్వట్లేదు. సో ఈ యాక్సిస్ వల్ల పెరిహీలియన్లో మనం జాన్లో సన్ పెరిహీలియన్లో ఉన్న కానీ ఎర్త్ మీద మాత్రం వీల్ ఎక్స్పీరియన్స్ వింటర్, బికాస్ పెరిహీలియన్లో ఉన్న యాక్సిస్ ఇన్క్లినేషన్ బెండ్ వల్ల మనకి వింటర్ సీజనే ఉంటుంది. మనం సన్కి దగ్గరగా ఉన్న, సూర్యుడికి దగ్గరగా ఉన్న ఈ యాక్సిస్ ఇన్క్లినేషన్ వల్ల 23.5 degrees ఇన్క్లినేషన్ వల్ల పోల్స్ అండ్ నార్దర్న్ హెమిస్ఫియర్కి వీ డోంట్ ఎక్స్పీరియన్స్ సమ్మర్స్, వీ ఎక్స్పీరియన్స్ వింటర్స్ when in spite of earth being close to sun, in spite of it is called perihelion. దీని యాక్సిస్ ఇలాగే ఉంటుంది, మారదు. సో నెక్స్ట్ ఏంటి, ఎపిహీలియన్కి వద్దాం. ఇది ఎపిహీలియన్ అంటే కంపారిటివ్లీ దూరంగా ఉంది. ఓకే, ఇమాజిన్ చేయండి, మరీ దూరంగా అంటే ఏదో పక్క ప్లానెట్ దగ్గరికి వెళ్ళిపోయింది, పక్క సోలార్ సిస్టమ్కి అని కాదు, చిన్న అంటే ఎర్త్ మూమెంట్లో ఎర్త్ డిఫరెన్సెస్లో ఇది చాలా మైన్యూట్, ఇస్ జస్ట్ నథింగ్. సో ఇక్కడ దూరంగా ఉంది కంపారిటివ్లీ. సో ఇక్కడ ఏంటవుతుంది, యాక్సిస్ సేమ్ ఉంటుంది, అదే ఇన్క్లినేషన్ 23.5 degrees యాక్సిస్. సో ఇది మన నార్త్ పోల్ కదా, ఇది సౌత్ పోల్ కదా. ఇక్కడ ఏంటవుతుంది, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫార్ ఫ్రమ్ సన్, ఇది మన ఎపిహీలియన్. ఎపిహీలియన్ అంటే ఏపీ అంటే ఏంటి, ఫార్ ఫ్రమ్ సన్. ఓకే, ఇది ఎపిహీలియన్, అది పెరిహీలియన్. సో మామూలుగా చెప్పాలంటే సన్ నుంచి దూరంగా ఉంది, కానీ యాక్సిస్ ఇన్క్లినేషన్ వల్ల సన్ రేస్ నార్దర్న్ హెమిస్ఫియర్లో పుష్కలంగా పడతాయి. సదర్న్ హెమిస్ఫియర్కి మనం ఏమనుకున్నాం, వర్టికల్ సన్ రేస్ ట్రాపిక్స్ మాత్రం చేరుతాయి. ఫార్దెస్ట్ పాయింట్ ఏంటి సన్ రేస్కి, ట్రాపిక్స్ అనమాట. ట్రాపిక్స్ అంటే ఇక్కడ 0 degrees నుంచి 23.5 degrees నార్త్ అండ్ 23.5 degrees సౌత్. సో ఇక్కడికి సౌత్ పోల్కి మీకు ఇక్కడ సన్ రేస్ ఏమవుతాయి, తగ్గిపోతుంది ఇన్క్లినేషన్, బికాస్ ఆఫ్ ది ఇన్క్లినేషన్ ఆఫ్ ది సన్ రేస్. దీనివల్ల ఏంటవుతుంది, నార్దర్న్ హెమిస్ఫియర్ అంతా సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సన్కి దూరంగా ఉన్నా కూడా నార్దర్న్ హెమిస్ఫియర్ ఎందుకు సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే ఓన్లీ వన్ రీజన్, బికాస్ ఆఫ్ ది టిల్ట్ ఇన్ ది యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్. ఈ టిల్ట్ కానీ లేకపోతే, ఈ టిల్ట్ ఎలా వచ్చిందో మీ క్లాస్లో చెప్పాను కదా, ఎర్త్ మామూలుగా పాపం దాని పాత్లో, ఆర్బిటల్ పాత్లో ట్రావెల్ చేస్తూ ఉంటే మార్స్ సైజ్ అంత ఒక పెద్ద రాక్ వచ్చి, దాని పేరు ఎథీసో సంథింగ్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, వచ్చి ఎర్త్ని హిట్ చేసింది. అంటే ఎర్త్ ఇలాగే ఉండింది స్టార్టింగ్, దాని పాత్ ఇలాగే ఉంది, స్ట్రైట్గానే ఉంది. ఆ రాక్ వచ్చి దీన్ని ఒక అంటే హిట్ చేసి వెళ్ళిందనమాట. సన్ కాదు ఇది, ఏదో ఒక రాక్ వచ్చి ఎర్త్ని గుర్తింది. ఆ హిట్ చేయడం వల్ల
ఎర్త్ ఏం చేసింది పాపం, దాన్ని ఆ దెబ్బకి అది తట్టుకోలేక ఆ హిట్ని అంతే, దట్ వాజ్ సో హార్డ్. మార్స్ సైజ్ అంటే నియర్ కొంచెం మన మూన్ అంత సైజ్ అనుకోండి, ఇంకా పెద్దదే. సో అంతది వచ్చి ఎర్త్ని హిట్ చేసి వెళ్తే ఏంటైంది, ఇలా ఉన్న యాక్సిస్ కాస్త పాపం ఎర్త్ దాని యాక్సిస్ అంటే ఎవరైనా ఇమాజిన్ చేయండి, మీరు నడుస్తూ ఉంటే ఎవరైనా వచ్చి ఇలాగ తన్నేసి వెళ్ళిపోతే కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది కదా. ఎర్త్ బ్యాలెన్స్ తప్పి దాని యాక్సిస్ టిల్ట్ అయిపోయింది. ఎంతకి 23.5 degrees. అంటే ఇక్కడ ఉండాల్సిన యాక్సిస్ 23, మళ్ళీ డిగ్రీస్ అని ఎక్కడ చెప్తా యాంగిల్స్, ఇక్కడ మామూలుగా దేనికైనా యాక్సిస్ ఇక్కడ ఉండాలి. యాక్సిస్ అంటే ఏంటి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇమాజినరీ లైన్, మనం గీసుకున్న ఒక లైన్. ఇంతది కాస్త ఇలా టిల్ట్ అవడం వల్ల ఈ యాంగిల్ ఎంత అయింది మనకి 23.5 degrees అనమాట. సో ఈ యాక్సిస్ ఇలా స్ట్రైట్గా ఉండి ఉంటే మీరు అన్నట్టు సన్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎండాకాలం, సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు చలికాలం, ఎగ్జాక్ట్లీ సీజన్స్ వచ్చాయి. అసలు సీజన్స్ కూడా ఫామ్ అయ్యేవి కావు, ఎందుకంటే ఎప్పటికీ నార్త్ పోల్ సౌత్ పోల్కి ఎండ అనేది రాదు. ఇదే యాక్సిస్ బెండ్ అవ్వకుండా ఉంటే మనకి అసలు సీజన్స్ ఫామ్ అయిన ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఎక్కడి వరకు, ట్రాపిక్స్ అయితే కోల్డ్గా ఉంటాయి, లేకపోతే హాట్గా ఉంటాయి. పోల్స్కి మాత్రం ఏ సీజన్ ఉండదన్నమాట, సీజన్లెస్ ఉంటాయి. ఈ యాక్సిస్ బెండ్ అవడం వల్ల మనకి సీజన్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. సో రివల్యూషన్ ఒక కారణం, యాక్సిస్ ఒక కారణం. ఎవరైనా అడిగితే, మళ్ళీ క్వశ్చన్లో అడిగితే ఎపిహీలియన్ పెరిహీలియన్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ అంటే కళ్ళు మూసుకొని నో పెట్టేయండి. సో ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ వీఆర్ హ్యావింగ్ వింటర్ వెన్ ఎర్త్ ఈస్ క్లోజెస్ట్ టు ద సన్. ఎర్త్ ఈజ్ క్లోజెస్ట్ టు ద సన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్లీ డిసెంబర్ సాల్స్టిస్ అయిన 2 weeksకి మనకి ఎర్త్ నార్దర్న్ హెమిస్ఫియర్ క్లోజ్ అవుతుంది. అది perihelion. Summer when it is farthest away. Compared with how far away the sun is, this change is in Earth's distance throughout the year does not make. అంటే ఈ ఎర్త్ సీజన్స్ మొత్తంలో తిరుగుతుంటుంది కదా. ఎర్త్ ఇది 4 పొజిషన్స్ అనమాట, మెయిన్ పొజిషన్స్. సమ్మర్ సాల్స్టిస్, వింటర్ సాల్స్టిస్, సమ్మర్ సాల్స్టిస్, ఈక్వినాక్స్లు, మార్చ్ ఈక్వినాక్స్ అండ్ ఆటమ్ ఈక్వినాక్స్ అండ్ వర్నల్ ఈక్వినాక్స్. సో ఈ మూమెంట్స్తో కంపేర్ చేస్తే దగ్గర రావడం ఎపిహీలియన్ పెరిహీలియన్ జస్ట్ నథింగ్, బట్ డిఫరెన్స్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ టు ఎర్త్. డిఫరెన్స్ ఆఫ్ ఓవర్ 3 million miles. ఈ ఎపిహీలియన్ పెరిహీలియన్ డిస్టెన్స్ ఏంటని చెప్తాను. అంటే ఓవరాల్ ఇట్స్ 3 million అనమాట. ఓన్లీ 3 million miles డిఫరెన్స్. ఇట్స్ రిలేటివ్లీ ఎంటైర్ డిస్టెన్స్ ఇస్ జస్ట్ నథింగ్. అంటే మైన్యూట్, మన అంత సీజన్స్ మీద ఎఫెక్ట్ పడే అంత గొప్ప చేంజ్ కాదు అది. సో వాట్ హ్యాపెన్ నా చెప్పాను కదా, మోస్ట్ astronomers believe that about 4.5 billion years ago మార్స్ సైజ్ ఆబ్జెక్ట్, మార్స్ అంత పెద్దది, నాక్డ్ ఇంటూ a young planet causing the axial tilt. చెప్పాను కదా, టిల్ట్ ఇలా ఉండే టిల్ట్ కాస్త ఇలా అయింది. బై ద వే ద టిల్ట్ ఆర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మనం ఒక 50 years బ్యాక్ వెళ్తే ఇంత ఎండలు మన పేరెంట్స్ కానీ లేకపోతే గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ కానీ చెప్తూ ఉంటారు, మా చిన్నప్పుడు ఇంత ఎండలు లేవు, ఇంత వర్షాలు లేవు బాబాయ్, ఇంత చలి లేదు, మా సీజన్స్ అన్నీ హ్యాపీగా మోడరేట్గా ఉండేవి, ఏంటో ఇప్పుడు రోజు రోజుకి ఎండ పెరిగిపోతుంది. మీకు కూడా టీవీ కానీ మీరే అబ్జర్వ్ చేయండి, డిగ్రీస్ పెరిగిపోతూ ఉంటాయి. నార్మల్గా 10 years బ్యాక్ హైదరాబాద్లో ఉన్న క్లైమేట్ ఇప్పుడు లేదు. బెంగళూరు తీసుకోండి, పూణే, వాట్ ఎవర్ ద కోల్డెస్ట్ ప్లేసెస్ మన ఇండియాలో, మంచిగా కోల్డ్గా చల్లగా ఉన్న ప్లేసెస్ బెంగళూరు, పూణే, వాటిలో 10 years బ్యాక్ ఉన్న క్లైమేట్ ఉన్న చల్లదనం ఇప్పుడు లేదు. వాళ్ళు వింటర్స్ చాలా చిల్డ్ అయిపోతున్నాయి, సమ్మర్స్ చాలా హాట్ అయిపోతున్నాయి. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇది ఆస్ట్రానమర్స్ చెప్పిన రీజన్ ఏంటంటే, ఈ యాక్సల్ టిల్ట్ గురించి మనం ఆడుకున్నాం కదా. ఈ యాక్సల్ టిల్ట్, దిస్ టిల్ట్, బై ద వే ద టిల్ట్ ఆర్ ఆబ్లిక్యూటీ, దీని టిల్ట్ అంటే ఆబ్లిక్యూటీ, ఏదైనా స్ట్రైట్గా లేదని ఆబ్లిక్యూటీ, varies over a roughly 40,000 year cycle from 20
2.1 to 24.5 degrees. ఇది ఏంటవుతుందంటే ఈ టిల్ట్ ప్రతి 40,000 ఇయర్స్కి ఒకసారి టిల్ట్ దాన్ని అంటే మనం ఇమాజిన్ చేయండి 40,000 ఇయర్స్ ముందు ఈ క్లాస్ చెప్తున్నాను నేను. అప్పుడు యాక్సిస్ దాన్ని మన ఇలాగ ఉండాల్సిన యాక్సిస్ ఇది కదా, ఒరిజినల్గా ఇలా ఉండాలి. ఏదో మార్స్ సైజ్ ఆబ్జెక్ట్ వచ్చి ఎర్త్ని నాక్ చేసి వెళ్ళిపోయింది, పాపం ఎర్త్ టిల్ట్ మార్చుకుందని. ఒరిజినల్గా ఇలా ఉండాలి. కాకపోతే ఈ రాక్ వచ్చి ఎర్త్ని నాక్ చేసి వెళ్ళిన తర్వాత టిల్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది అనుకుందాం. ఇదంతా 21. ఇదే క్లాసు మనం 40,000 ఇయర్స్ అయిపోయి మళ్ళీ క్లాస్ చెప్పుకుంటున్నాం. 40,000 ఇయర్స్ ముందు ఒక క్లాస్ చెప్పాము, మళ్ళీ 40,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ క్లాస్ చెప్తున్నాను. ఇప్పటికి టిల్ట్ ఎంత వచ్చింది, 23.5 degrees. అంటే ప్రతి 40,000 ఇయర్స్కి ఒకసారి ఎర్త్ దాని యాక్సిస్ మార్చేస్తుంది. ఇదే ఇంకొకసారి మళ్ళీ ఇంకొక 40,000 ఇయర్స్ తర్వాత మనం కలిస్తే అప్పుడు టిల్ట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దానివల్ల ఏంటవుతుంది, ఇంకా పోల్స్ సమ్మర్లో వింటర్లో పోల్స్ సన్ నుంచి ఇప్పుడు ఇది ప్రెజెంట్ మనం ఉండే పొజిషన్ ఏంటి, ఇది ఓకే, ఇది మనం ప్రెజెంట్. ఇంకొక 40,000 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటి అవుతున్నాం, ఇలా ఎండ పడినప్పుడు వింటర్లో ఎలా ఉంటుంది, పోల్స్లో నార్దర్న్ పోల్లో చిల్డ్ చాలా కోల్డ్ అట్మాస్ఫియర్స్ ఉంటాయి. 6 months నో సన్లైట్. ఓకే, అది ఇక్కడ మనకి మోడరేట్ భరించగలిగే వింటర్స్ అనమాట. ఇంకా ఎర్త్ నుంచి ఇది మన ఈక్వేటర్ కదా, ఎర్త్ నుంచి టిల్ట్ అలాగే పెరిగిపోతూ ఉంటే మనం అలా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఏంటవుతుంది, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ చాలా ఎక్స్ట్రీమ్ అయిపోతూ ఉంటుంది. చలి ఇక్కడ వాళ్ళకి విపరీతమైన చలి, ఇక్కడ వాళ్ళకి సౌత్ పోల్ ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోదు ఎండకి డైరెక్ట్గాను. సౌత్ పోల్ ఇక్కడ కదా మనం అనుకున్నాం సౌత్ పోల్. సో సౌత్ పోల్ డైరెక్ట్గా సన్కి రేస్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పటివరకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఫుల్గా. నార్త్ పోల్ అయితే 6 months టోటల్, అంటే నార్థన్ హెమిస్ఫియర్ ఈ పార్ట్లో ఉన్న మనుషులందరికీ 6 months అంటే చాలా చిల్డ్గా అయిపోతుంది. సో ఎవ్రీ 40,000 ఇయర్స్కి దే ఇస్ అ టిల్ట్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ ఇన్ ద యాక్సిస్ అనమాట. సో ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అనుకుంటాం క్లైమేట్ చేంజ్, మనం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, తర్వాత పొల్యూషన్, యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్, ఇవన్నీ కూడా టెంపరేచర్స్ పెంచడానికి ఒక కారణమైతే, ఇవన్నీ మనకి తెలిసిన కారణాలు. ఆస్ట్రానమర్స్ చెప్పే కారణం ఇంకొకటి కూడా, వీటితో పాటు ఇంకొక కారణం ఉంది. అదేంటి, ప్రతి 40,000 ఏళ్ళకు ఒకసారి 40,000 ఇయర్స్, వన్స్ ఇన్ ఎవ్రీ 40,000 ఇయర్స్ ఇట్స్ షిఫ్ట్స్ ఇస్ యాక్సిస్ అనమాట. యాక్సిస్లో డిగ్రీస్లో షిఫ్ట్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఐ థింక్ ఇది మనకి మీకు ఏ క్లాసెస్లో ఎవరు చెప్పి ఉండరు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ మోర్ టెంపరేచర్స్ ఆన్ ది ఎర్త్. అయితే ఇఫ్ ఇట్ ఈస్ కోల్డ్ మీన్స్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ హాట్ టెంపరేచర్స్. మోర్ టిల్ట్ మీన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ, హాటర్. టిల్ట్ బాగా పెరిగిపోతే ఇంకొక 80,000 ఇయర్స్ యాడ్ చేద్దాం దీనికి, ఈ బొమ్మకి ఇంకొక 80,000 ఇయర్స్ యాడ్ చేద్దాం. ఒరిజినల్ టిల్ట్ ఇక్కడ ఉండాలి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఉంది, తర్వాత 80 యాడ్ చేస్తే టిల్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఇక్కడ సూర్యుడు ఉంటే ఇది మన యాక్సిస్ అయితే ఎక్కడికి వచ్చినట్టు ఎండ. ఈ ప్లాన్ ఇది వీళ్ళంతా ఏంటవుతారు, ఇమాజిన్ చేయండి వాట్ విల్ హ్యాపెన్ టు ఎర్త్. సో ఎవ్రీ ఫర్ ఎక్స్ట్రీమ్, ఇంకా మోర్ టిల్ట్ మీన్స్ హాటర్ సమ్మర్స్ అండ్ కోల్డర్ వింటర్స్. ఆబ్వియస్గా ఇటువైపు మొత్తం కోల్డ్ వింటర్స్, ఇక్కడంతా హాట్ భయంకరం సమ్మర్స్. డిక్రీజ్ టిల్ట్ అంటే లెస్ ఎక్స్ట్రీమ్ స్వింగ్స్ ఇన్ ద టెంపరేచర్స్, నార్మల్, ఇంకా ఎక్కువ టిల్ట్ లేకపోతే.
సో సీజన్స్లో వన్ మెయిన్ రీజన్స్ ఫర్ ద సీజన్ ఈజ్ revolution, axis, and for every 40,000 years there is a shift in the tilt, in the degrees of the tilt. Okay. సో ఇప్పుడు మనం చూసుకున్నాం, ఇక్కడ ఎవరైనా ఆల్ ఆఫ్ ది అబో ఆన్సర్ పెట్టారంటే దే గాన్, 1 మార్క్, రెడీ టు లూజ్ యువర్ మార్క్ అనమాట. సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా, ఓన్లీ revolution and axis are the reasons for the seasons on the earth. దీంతో పాటు ఇంకా నెక్స్ట్ లెవెల్లో అడిగితే tilt in the axis for every 40,000 years. ఓకే. సో ఇప్పుడు సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయో, సీజన్కి ఫామ్ అవడానికి కారణం ఏంటో చూసాం. నెక్స్ట్ 8 సీజన్స్ చూద్దాం. సీజన్స్ని మన తెలుగులో ఏమనుకుంటాం? ఋతువులు. సో ఇది అనమాట, ఇది పిక్చర్ మనకి. ఇది మన సన్ అయితే ఎర్త్ తన యాక్సిస్లో తిరుగుతూ, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఉంటుంది, యాక్సిస్ నెవర్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. ఇది పెరిహీలియన్ అయినా ఎపిహీలియన్, ఐల్ షో యూ పెరిహీలియన్ అండ్ ఎపిహీలియన్. ఎపిహీలియన్, పెరిహీలియన్. ఎపిహీలియన్ అంటే ఏంటనుకున్నావు? ఫార్ అవే ఫ్రమ్ సన్, ఇట్స్ ఫార్, చాలా దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. సన్తో కొంచెం ఏదో ఫైటింగ్ అయింది, సో కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. అది ఎంత ఫార్ అంటే ఎర్త్ లాంగ్వేజ్లో తీసుకుంటే, సోలార్ లాంగ్వేజ్లో తీసుకుంటే 152.1 మిలియన్ కిలోమీటర్స్ ఫార్, ఆర్ 94.5 మిలియన్ కిలోమీటర్స్ ఫార్ అనమాట. సో ఈ ఫార్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి వస్తుంది? ఇది మన సమ్మర్ సాల్స్టిస్. ఎప్పుడు వస్తుంది సమ్మర్ సాల్స్టిస్? మనకి జూన్ 21 వస్తుంది కదా. ఇది ఇక్కడ నుంచి 2 వీక్స్ ఆఫ్టర్ సమ్మర్ సాల్స్టిస్, జూలైలో వస్తుంది. ఎపిహీలియన్ ఎప్పుడు వస్తుంది? 2 వీక్స్ ఆఫ్టర్ సమ్మర్ సాల్స్టిస్. సమ్మర్ సాల్స్టిస్ ఎప్పుడు వస్తుంది? జూన్ 21 వస్తుంది కదా. 2 వీక్స్ ఆఫ్టర్ సమ్మర్ సాల్స్టిస్ అంటే జూన్ 21 నుంచి 2 వీక్స్ వేస్తే ఎపిహీలియన్ మనకి జూలైలో వస్తుంది. అదే పెరిహీలియన్ అంటే ఏంటి? సన్కి ఎర్త్కి బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువైందనమాట. చాలా క్లోజ్ అయిపోయారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మనం అవుతూ ఉంటాం, ఒక్కొక్కసారి కొంతమందితో బాగా క్లోజ్ అయిపోతుంటాం, మళ్ళీ వాళ్ళతో ఒక్కోసారి ఫైటింగ్ అవుతుంటుంది. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు బాగా ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. సో దే ఆర్ సో క్లోజ్గా వచ్చేసారు. ఎంత క్లోజ్గా వచ్చారు? 147.1 మిలియన్ కిలోమీటర్స్, అంటే 91.4 మిలియన్స్. ఇది పెరిహీలియన్. క్లోజ్ టు సన్. క్లోజ్ టు సన్ అంటే ఏమవ్వాలి? క్లోజ్ టు సన్ అంటే ఏమవ్వాలి? మనకి సమ్మర్ ఎండాకాలం రావాలి. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది? ఇది క్లోజ్లో ఉన్నప్పుడు వింటర్ సాల్స్టిస్ వస్తుంది. వింటర్ సాల్స్టిస్ అంటే ఎప్పుడు వస్తాయి మనకి? డిసెంబర్ 22 వస్తాయి, 21 or 22. అంటే పెరిహీలియన్ ఎప్పుడు వస్తుందంటే 2 వీక్స్ ఆఫ్టర్ వింటర్ సాల్స్టిస్, అంటే డిసెంబర్ 21 or 22 నుంచి 2 వీక్స్ తర్వాత. డిసెంబర్లో ఏంటుంటుంది మనకి? నార్దర్న్ హెమిస్ఫియర్కి డిసెంబర్లో ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారు? వింటర్స్, ఎక్స్ట్రీమ్ వింటర్స్. నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే మీకు తెలుసు కదా, ఇది ఎర్త్ని నార్త్ పార్ట్లో సౌత్ పార్ట్లో 2 కరెక్ట్గా మధ్యలో డివైడ్ చేస్తే పై పార్ట్ నార్దర్న్ హెమిస్ఫియర్, కింద పార్ట్ సదర్న్ హెమిస్ఫియర్. సో మామూలుగా అయితే క్లోజ్గా ఉన్నప్పుడు ఎండ రావాలి, ఎందుకంటే మన సన్ అంటే వేడికి దగ్గరగా ఉన్నప్పుడు ఎండాకాలం రావాలి. బట్ మనకి చలికాలం వచ్చింది. దానికి ఓన్లీ రీజన్ ఇగోండి, ఎర్త్ యాక్సిస్ ఇలా ఉంటే సన్ రైజ్ ఇక్కడికి
నార్త్ పోల్కి ఈ హెమిస్ఫియర్ మందిది కదా, ఈక్వేటర్ కదా. సో ఇక్కడ పట్టాయి. సదర్న్ నార్దర్న్ హెమిస్ఫియర్కి సదర్న్ హెమిస్ఫియర్ ఎగ్జాక్ట్లీ రివర్సల్స్ ఆఫ్ సీజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో డిసెంబర్ అయితే వింటర్ అయితే సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ అవుతుంది. ఇప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో అందరూ క్రిస్మస్ మనం ఎప్పుడు చేసుకుంటాం? చలికాలంలో చేసుకుంటాం. బట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఆర్క్టిక్ ఈ సదర్న్ హెమిస్ఫియర్ వాళ్ళు ఎండాకాలంలో క్రిస్మస్ చేసుకుంటారు. వాళ్ళు క్రిస్మస్కి క్యాప్లు, జాకెట్లు, తర్వాత ఈ వాట్ యు కాల్ ఐస్ ఫ్లోరెట్స్ ఇవన్నీ పెట్టుకోరనమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఎండాకాలం, వాళ్ళంతా సమ్మర్ వేర్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ సదర్న్ హెమిస్ఫియర్ నార్థన్ హెమిస్ఫియర్కి ఎనీథింగ్ ఈజ్ రివర్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడేమొచ్చి చలి ఉంటే కిందనేమొచ్చి ఎండ ఉంటుంది, కిందన చలి ఉంటే ఆబ్వియస్గా నార్థన్ హెమిస్ఫియర్లో ఎండ ఉంటుంది. సో ఎపిహీలియన్, పెరిహీలియన్. సో మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఇది కదా. సో డిసెంబర్ వాళ్ళకి ఏంటి, సదర్న్ హెమిస్ఫియర్కి మనకి వింటర్ సాల్స్టిస్ అయినప్పుడు వాళ్ళకి సమ్మర్ సాల్స్టిస్ అవుతుంది. దీనికి ఒకటే కారణం, ఎందుకంటే యాక్సిస్ నార్త్ పోల్కి యాక్సిస్ కనిపిస్తుంది, సౌత్ పోల్కి సన్ రేస్ రీచ్ అవ్వట్లేదు. ఇది కదా యాక్సిస్ మంది. అదే యాక్సిస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, యాక్సిస్ ఎప్పుడు దాని డైరెక్షన్ మార్చదు. నార్త్ పోల్కి యాక్సిస్ సన్ రేస్కి నార్త్ పోల్ చాలా దూరంగా ఉంది, సౌత్ పోల్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇది పెరిహీలియన్, ఎపిహీలియన్.